ఆకు సున్నంతో లెక్క సరిగా వక్క వేస్తేనే తాంబూలం పండుతుంది. పండు వక్క పడితేనే కిళ్ళి రుచిగా మారుతుంది. నోరును పండించే త్రిశౌధ పదార్థాలలో ఒకటైన వక్క విలువ తక్కువేమీ కాదు. పండగలు, పూజలలో తప్పనిసరిగా పంచే వస్తువులలో అది కూడా ఒకటి. అలాంటి వక్క రైతులకు సిరులు కురిపిస్తోంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా పెరిగే పోక చెట్లు కోనసీమలోనూ విస్తరిస్తున్నాయి. కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా చక్కని ఫలసాయం తెచ్చిపెడుతోంది. ఒకసారి మొక్కలు నాటితే 40 ఏళ్ల పాటు నికర ఆదాయం ఇస్తున్నందువల్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెటింగ్ సమస్య కూడా లేనందున వక్క సాగు చేస్తే లాభాలు పక్కాగా వస్తాయని రుజువవుతోంది. తాంబూలం, కిళ్ళి, జరద తయారీలో ఉపయోగించే వక్క సాగు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అధికం. మన రాష్ట్రంలో కోనసీమతో పాటు అనంతపురం జిల్లాలో పరిమితంగా తోటలు ఉన్నాయి. చీడపీడలు, సాధక బాధకాలు, మార్కెటింగ్ ఇబ్బందులు లేని పోక సాగుకు ఇటీవల ఆదరణ పెరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల రైతులు తమ కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఒకసారి మొక్కలు నాటితే 4 ఏళ్ల తర్వాత కాపొచ్చి 40 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తాయని రైతులు చెబుతున్నారు. నేను కొబ్బరి తోటలో అంతర పంటగా పోక ఎకరానికి 200 చెప్పిన పాతిన 4 సంవత్సరాల మటు నుంచి ఆదాయం వస్తుంది. రైతులందరూ కూడా గట్టలని, బోధు గట్టలని పొలం చుట్టూ కూడా పాతుకోవచ్చు. తోటల మధ్యన కూడా 4 చెట్లు మధ్యనే 2 చెట్లు పాతుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ పోక పంట పెద్దగా పెట్టుబడులు ఏం అక్కర్లేదు. మామూలుగానే నీరు, సహజంగా మామూలు ఎరువులు వేస్తూ పండించుకుంటే 4 సంవత్సరాలకి ఆదాయం ఎకరాకి 20,000 సుమారు వస్తుంది. నాకు ఎకరం కొబ్బరి తోటలో 350 చెట్ల వరకు పెంచవచ్చు. రైతులు పెద్దగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. కొబ్బరి తోటలకు అందించే నీరు, ఎరువులతోనే చెట్లు చక్కగా ఎదుగుతాయి. ఏటా జనవరి, మే మాసాల మధ్య కాపు చేతికందుతుంది. ఒక్కో చెట్టు 2 కేజీల వక్క తయారీ అయ్యే కాయల్ని ఇస్తుంది. కేజీ వక్క గిరాకీని బట్టి మార్కెట్లో 80 నుంచి 90 రూపాయల ధర పలుకుతోంది. ఇతర పంటలకు ఎదురయ్యే విక్రయ సమస్యలు వక్క రైతులకు లేవు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రైతుల వద్దకే వచ్చి తోటలు పూత మీద ఉన్నప్పుడు గాని లేదా పండించిన వక్కలు ఖరీదు చేస్తున్నారు. ఇలాంటి అనుకూలతల వల్ల గతంలో మార్కెటింగ్ కష్టాలతో సాగు వదిలేసిన రైతులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. మా పూర్వీకులు చేసినప్పుడు పండు చెక్క కింద చేసేవారు అనమాట, మనం వేసుకుని వక్కపొడి కింద. అప్పుడు క్రమేపీ దానికి ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో మా వాళ్ళందరూ తీసేసాక అప్పుడు నేనే కొత్తగా పాత ట్రై చేశాను అనమాట. అంటే దాంతో నేను పచ్చ చెక్కని తయారు చేస్తే అప్పుడు పచ్చ చెక్క ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. ఈ జరదాకెళ్ళికి దానికి బాగా పచ్చ చెక్క తేయడంతో అప్పుడు మా తోట కొంచెం ఖరీదు ఎక్కువ పెట్టి కొనడంతో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మళ్లీ దిగి దీనికి ఇది ఎక్స్పెండిచర్ అది ఏం లేదు కదా అని చాలా ఎక్కువగా చేశారు అనమాట. దీనికి పెద్ద ఖర్చులు ఉండదు. ఏడాదికి 3, 4 ఇంకా బాగా చేస్తే 5 గెలలు తెగుతూ ఉంటుంది. ఒక గెలకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాయ ఉంటుంది. ఒక కేజీ మన పచ్చి చెక్కని చేస్తే ఒక చెట్టుకి కేజీన్నర 2 కేజీలు కూడా దాకా వచ్చేదాకా ఉంది. అది కేజీ చెక్క మనం తయారు చేసి అమ్మితే ఇంచుమించుగా 150-200 కొంటున్నారు ఇప్పుడు. దేశంలో డిమాండ్కు తగిన ఉత్పత్తి లేక ఇండోనేషియా, తైవాన్, మలేషియా దేశాల నుంచి వక్క దిగుమతి అవుతోంది. అయితే ఈ లోటునే అవకాశంగా మలుచుకుంటున్న కొందరు ఔత్సాహికులు స్వయంగా ప్రాసెసింగ్ చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా సాగుకు అవసరమైన నారు మొక్కలను పెంపకం చేసి నర్సరీల్లో అమ్మకం చేస్తున్నారు. నాణ్యమైన తల్లి చెట్టు నుంచి పూర్తిగా పక్వానికి వచ్చిన విత్తనాలను సేకరించి నర్సరీ పెట్టాము. దీని ద్వారా రైతులకి సప్లై చేస్తున్నామండి. అదే కాకుండా ఈ ఒక్క సాగు నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎకరాకి 20,000 నుంచి 25,000 ఆదాయం పొందుతున్నాను. దీంట్లో హైబ్రిడ్ రకాలు మంగళ, సుమంగళ, మోహిత్ నగర్, శ్రీమంగళ వెరైటీలు ఉన్నాయి. ఈ మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఒక్కకి మంచి డిమాండ్ ఉండటం వల్ల ఈ డిమాండ్కి అనుకూలంగా మన రాష్ట్రంలో ఈ పంట విస్తీర్ణం పెంచవలసిన అవసరం ఉంది. పోక సాగు కూలీలకు సైతం ఉపాధి కల్పిస్తోంది. చెక్కను ఒలిచి కాయలు తీసే పనుల ద్వారా గృహిణులు కుటుంబ పోషణకు చేతోడు వాదోడుగా నిలుస్తున్నారు. కాయ కోసి ఎండబెట్టి గుడ్డు నరికి పైకి పంపిస్తున్నారండి. ఆ పితాని భీముడు గారు అనే రైతు దగ్గర మేము పని చేస్తున్నామండి. 30 మంది వరకును. మాకు నెలకు 1,000 రూపాయలు జీతం ఇస్తున్నారండి. పిల్లలు మా భర్తకు ఏదో సోదరుడు ఓడిగా ఉంటుందని చేస్తున్నామండి. ఇతర ఊరు నుంచి పనికి వస్తున్నామండి. ఇక మాకు రోజు 200 చొప్పున ఇస్తున్నారండి. నెలకి జీతాలు ఇస్తున్నారు.
కొబ్బరిలో అంతర పంటగా పోకను సాగు చేస్తున్నారు. 30 మంది ఉపాధి కల్పిస్తున్నారు. మాకు 200 నుంచి మాకు ఆదాయం వస్తుంది. మొక్కలు కోసుకొచ్చి ఆరబెట్టి ఎండబెట్టి ఒలిచి కటింగ్ చేసి ప్యాకింగ్ చేసి రైతుకు అందజేస్తున్నారు. రైతు వేరే వాళ్ళకి రవాణా చేస్తున్నారు. మాకు దీనివల్ల ఆదాయం వస్తుంది. ఆయనకి కూడా ఆదాయం పెరుగుతుంది. అపార సాగు, ఆదాయ అవకాశాలున్న వక్క సాగు విస్తీర్ణం పెరగడానికి ఉద్యాన శాఖ చర్యలు చేపడితే కొబ్బరి, అరటి రైతులు నిలదొక్కుంటారు. చెట్లు ఎక్కడానికి ఇతర రాష్ట్రాల మాదిరిగా మన సర్కారు కూడా రాయితీపై గెడలను అందిస్తే కూలీల సమస్య తీరుతుంది.